హలో అండి. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరి మధ్యలో ఒక రీయూనియన్ అని చెప్పేసి గ్లిమ్స్ వచ్చాయి కదండి. మరి ఆ గ్లిమ్స్ చూసారా, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. కళా ప్రపున్న, కళా విభీషణ అటువంటి బిరుదులు కూడా కమల్ హాసన్ గారి ముందు చాలా చిన్నగా ఉంటాయి. రజనీకాంత్ గారు కూడా అటువంటి వారు. ఆయన ఆల్మోస్ట్ సౌత్ ను ఒకప్పుడు పూర్తిగా ఏలేశారు. ఆయన తప్ప ఇంకో హీరో లేరు అన్నట్టుగా రజనీకాంత్ గారి ఇమేజ్ ఉంది. ఇక కమల్ హాసన్ గారు ఆయన మించిన నటుడు అనేవాడు లేనేడు. అటు బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ ఏది చూసుకున్నా కూడా ఆయన లాంటి నటుడు లేడు అని చెప్పేసి ఒకనొక స్టేజ్ లో పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయారు ఆయన. అటువంటి ఇద్దరు కలిసి ఇప్పుడు ఒక సినిమాని తీయబోతున్నారంటే ప్రేక్షకులకు కన్నుల వింద కలగబోతుంది. ఈవెన్ ఆ పోస్టర్ కూడా చూసాను, సూపర్ సూపర్ ఉందండి. అనేది అంటే పాత తరం పోస్టర్ ను కొత్త తరంగా తీస్తే ఎలా ఉంటుంది, అంటే డిజిటలైజేషన్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ లుక్ అనేది క్లియర్ ఏర్పడింది అన్నట్టు. ఒక ఇద్దరు లెజెండ్స్ పెట్టేసి వాళ్ళ రికార్డులను కింద నీడలో రాశారు. సూపర్ 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 ఉందండి. పొరపాటున ఆ సినిమా కనుక రిలీజ్ అయితే రికార్డులు అనేటివి బద్దలవడం ఖాయం. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వాళ్ళిద్దరు ఆల్రెడీ ఒక శిఖరాన్ని, అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అనేది అధిరోహించేశారు నటనలో అనేది. రికార్డుల పరంగా ఇంకా కాలేదు అది వాళ్ళిద్దరికి. అది ఈ సినిమాతో అవుతుందనే నమ్మకం ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ పోస్టర్ లో. నమస్తే అండి. రజనీకాంత్, కమల్ హాసన్ రీయూనియన్ అని చెప్పేసి ఒక గ్లిమ్స్ వచ్చింది కదా, చూసారా? చూసా మేడం. ఎలా అనిపించింది? మస్తు అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఇద్దరు కాంబినేషన్ లో సినిమా వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ గేమ్స్ చూస్తుంటే కూడా అంటే వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే ఎండకాలం ఉండి అందరు అమ్మాయిలు చూడడం చాలా ఇంకా కుర్రాల్లాగా అనిపించిన ఫీలింగ్ ఎంత కలిగింది. సో డైరెక్టర్ గారు ఏదో ప్లాన్ చేశారు. అంటే వాళ్ళు లెజెండరీ యాక్టర్స్, సీనియర్ యాక్టర్స్, సో వాళ్ళని సాధారణంగా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీసుకుంటారు. కానీ సో ఇలాంటి ఒక యూత్ఫుల్ సినిమా తీయడం అంటే ఏదో ప్లాన్ చేసిన ఫీలింగ్ అయితే అనిపించింది. సో లాస్ట్ డైలాగ్ ఆడిస్తాం, హీరో ఎవరు అని. సో ఈ హీరో ఎవరు, అసలు హీరోనా విలనా అని నాకు అర్థం కాలేదు. సో ఇద్దరు అనుకుంటే ఇంకెవరు ఉన్నారా దీంట్లో అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇంత ముందు చూసిన మన రజనీకాంత్ గారికి చాలా మంది కూడా చూసాం కెమెరాలో చేశాడు. గతం చూసుకుంటే మన నాగార్జున గారితో విలన్ చేశాడు కాబట్టి. సో ఈసారి ఈ సినిమా ఎట్లా అవుతుంది, కమల్ హాసన్ హీరోనా విలనా అనేది అయితే క్యూరియాసిటీ కలిగింది. అంటే విక్రమ్ లో కమల్ హాసన్ గాని వైలెంట్ గా వైల్డ్ గా చూసాం కదా, సో అలానే ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలా చూడబోతాం అంటారా? ఉండొచ్చు అండి, చెప్పలేము మరి. ఎందుకంటే ఇద్దరు లెజెండరీ యాక్టర్స్, సో పెట్టిందే పేరు. సో ఏదో కానీ అయితే పెద్దగానే ప్లాన్ చేశారు. మళ్ళీ దీనికి మళ్ళీ అనిరుద్ధ్ బీజిఎం అందిస్తుందంటే, సో అనిరుద్ధ్ అంటే తెలుసుకోవచ్చు మన రజనీకాంత్ గారికి ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడో. సో ఏదో ప్లాన్ చేస్తారు. నాకైతే అనిపిస్తుంది మంచిగా గ్లిమ్స్ చూసినప్పుడు అరే సినిమాకి వెళ్ళాలి, సినిమా చూడాలి అనే క్యూరియాసిటీ కలిగించారు. సో నేనైతే ఈగర్లీ వేడిస్తున్నా, సినిమా కోసం ఈగర్లీ వేడిస్తున్నా. కానీ ఆ లెజెండరీ యాక్టర్స్ ఇద్దరు ఒక క్యామియోలో, అంటే ఒకే క్యామియోలో కనిపించడం చాలా బాగా అనిపించింది. కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కాంబినేషన్ లో రీయూనియన్ అని చెప్పి ఒక గ్లిమ్స్ వచ్చింది కదా, సో ఆ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది? మేడం, కమల్ హాసన్ అంటే మీరు మీమ్స్ లో కానీ చూస్తుంటారు, వావ్ కమల్ హాసన్ అంటారు. ఒక రజనీకాంత్ గారు బస్సు ప్రయాణం అదే కండక్టర్ గా స్టార్ట్ చేసి అతను ఒక కన్నడిక కాకుండా తమిళ రాష్ట్రంలో పోయి అతను హవా కొనసాగిస్తున్నాడు. ఎవరు? రజనీకాంత్ గారు. ఒక కమల్ హాసన్ గారు తమిళ కోవకి చెందినవాడు. కానీ ఇద్దరు తెలుగు రాష్ట్రంలో వచ్చి మన తెలంగాణలో తెలుగులో కానీ ఒక హవా కొనసాగిస్తున్నది ఏంటంటే ఒక కమల్ హాసన్, ఒక రజనీకాంత్ గారు ఇద్దరే నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలో. కలామ తల్లి ముద్దుబిడ్డల్లో నాకు తెలిసి వీళ్ళకి మించిన పర్ఫార్మెన్స్ ఉండదు. కానీ మల్టీ స్టార్ అంటే కోరుకుంటారు. ఎట్లా కోరుకుంటారు? ఇప్పుడు మన రీసెంట్గా వచ్చిన చిరంజీవి, వెంకటేష్ ఎట్లా కోరుకుంటున్నారు, ఆ డైరెక్టర్ ఎవరికో హెడ్స్ అప్. ఎందుకంటే ఇంత జనాలకు కనువిందంగా ఒక బ్లాక్ బస్టర్ మూవీని అందించబోతున్నాడు కాబట్టి ఒప్పుకోవచ్చు. ఒక కళాకారునిగా సాటి కళాకారులకి నేను అభినందిస్తాను. అది కాక ఒక మన కమల్ హాసన్, రజనీకాంత్ గారు అంటే నేను చూస్తూనే ఉన్నాను. అతను రజనీకాంత్ గారి స్టైల్ కానీ, కమల్ హాసన్ గారి డాన్స్ కానీ అసలు మీకు తెలుసునో లేదో, స్వాతిమిత్యంలో తకిట 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 తందాన హృదయ గతుల జతుల తిల్ల తడగడు అడుగుల తక్కిట తాల, ఏంటి అసలు ఆ పర్ఫార్మెన్స్ ఏంది అసలు. మీరు ఏమైనా అనుకోండి, నాకు తెలిసి ఒక పాన్ ఇండియా స్టార్ అంటారు కానీ ఓ రజనీకాంత్, ఓ కమల్ హాసన్ తర్వాత ఆ స్టార్లు ఎవరైనా. అంటే వీళ్ళిద్దరిలో లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంది, ఆ హీరో ఎవరు అని. ఇన్ కేస్ వీళ్ళిద్దరు సినిమాలో వీళ్ళిద్దరు ఉంటే హీరో ఎవరు ఉంటారు? మేడం, మీరు నడుచుకుంటూ పోతున్నారు, ఈ కన్ను గొప్ప ఈ కన్ను గొప్ప అంటే ఏం చెప్తాం మేడం? రెండు కన్నులు గొప్పే కదా మేడం. ఒక వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీకి, తమిళనాడు అంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు కన్నులు గొప్పే. ఏ కన్ను గొప్ప అని చెప్తాము? ఇప్పుడు ఇద్దరు పోటాపడి చేస్తారు వాళ్ళు. ఇప్పుడు డైరెక్టర్ అనేది ఏం చేస్తాడంటే, డైరెక్టర్ అనేవాడు ఇద్దరికి ఏం చేస్తాడంటే, ఇప్పుడు వెంకటేష్ చిరంజీవి మూవీ వచ్చింది, ఒక తక్కువ ఎక్కువ ఏం చేయలే కదా, అట్లా వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చేసింటారు. ప్రేక్షకులుగా మేము ఏం చేయాలి, మూవీ బాగుంటే ఆదరిస్తాము, మూవీ బాగాలేకుండా ఏం చెప్తాము, ఇక్కడే రివ్యూ చెప్తాం. మళ్ళీ
ఏరు డబ్బా మూవీ తీసి మేమే చెప్పేస్తాము. ఆయమ్మ నమస్తే. రీయూనియన్ కమల్ హాసన్ రజనీకాంత్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా, సో ఎలా ఉంది టీజర్ మీకు? ఒకటి నాకు బాగా నచ్చింది, కమల్ హాసన్ అలాగే రజనీకాంత్ గారు ఎంట్రీ అమ్మ మామూలుగా లేదు. ఆ ఓల్డ్ సాంగ్ నిజంగా అంటే వాళ్ళ భాషలోనే నాకు అద్భుతంగా అనిపించింది. అంటే ఆ ఓల్డ్ సాంగ్ ని వాళ్ళు వస్తుంటే విధానం, ఆ వాళ్ళిద్దరు ఇట్లా వస్తుంటే విధానం అయితే హైలైట్. ఆ మ్యూజిక్ అయితే చింపేసిండు, అసలు మామూలుగా లేదు, ఎక్సలెంట్ గా ఉంది. కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు అసలు మామూలుగా లేరు, ఒక లుక్ లో ఎంట్రీ ఇచ్చిండు. ఇంకోటి అమ్మ ఒకటి చెప్పాలి, అమ్మాయి గారు మామూలుగా లేరు అన్న. ఇక చూసుకో, అది ఒక రేంజ్ అమ్మాయి అయితే. కారు కడుక్కుంటా మొత్తము కార్ క్లీన్ చేసి అమ్మాయి ఇస్తుంది. ఆ అమ్మాయి ఎంట్రీ గిట్ట బాగుంది చాలా. స్పెషల్ గా చెప్పాలంటే కమల్ హాసన్ గారిది, రజనీకాంత్ గారిది వాళ్ళ మూమెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిండి అన్న. ఆ సాంగ్ తోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఆ సాంగ్ ఓల్డ్ సాంగ్ వస్తుంటే అసలు గుండెల్లో ఆనందం పరిగింది అన్న. నాకైతే ఆనందం అలుగు వారింది. నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసి ఎంట్రీ అయితే సూపర్ ఉంది, హిట్ కొట్టబోతుండ్రు ఇద్దరు. అంటే లాస్ట్ లో హీరో యారు అని అన్నారు, అంటే హీరో ఎవరు అని అన్నారు. మరి ఇద్దరు హీరో ఎవరు? మరి మీ ఉద్దేశంలో ఇద్దరు హీరో? ఇద్దరు హీరోలే కదమ్మా. మీ ఉద్దేశంలో ఎవరు? మా ఉద్దేశంలో అయితే ఇద్దరు హీరోలే. సో ఇద్దరు ఎంట్రీ ఇచ్చిందంటే ఇద్దరు హీరోలే. సో నేను అదే అనుకుంటున్నా. వీళ్ళు ఫ్రెండ్సా మరి ఏందో తెలియదు కానీ ఇద్దరు హీరోలు అయితే నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చిండు. కమల్ హాసన్ రజనీకాంత్ కాంబినేషన్ లో రీయూనియన్ అని చెప్పి ఒక గ్లిమ్స్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? చాలా ఎక్సలెంట్ గా ఉంది, అంటే ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి. అంటే నెల్సన్ గారు అంతకుముందు గతంలో మనకి జైలర్ సినిమా తీశారు, వరుణ్ డాక్టర్ అని ఒక సినిమా వచ్చింది. ఆయనకున్న క్రెడిబిలిటీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, అందులో సమస్య లేదు. ఒక డైరెక్టర్ గా అందులో ఆల్మోస్ట్ ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత, దరిదాపు ఒక 30 years బ్యాక్ రజనీకాంత్ కమల్ హాసన్ కలిసేటు 40 years బ్యాక్ అనుకుంటున్నాను నేను వాస్తవానికి. వాళ్ళిద్దరినే ఒకే సినిమాలో ఫ్రేమ్ చేస్తే ఇటువంటి అది మాటలు కాదమ్మా, అసలు ఎక్స్ట్రాడినరీ అన్నమాట. అందులో వాళ్ళ విజువల్స్, వాళ్ళ వాచ్ల గురించి, కళ్ళజోళ్ళ గురించి, లేకపోతే వాళ్ళు వేసుకునే బట్టల గురించి మాట్లాడుకుని చూస్తుంటే గనక అదిరిపోయింది. అసలు సూపర్ అన్నమాట. రజనీకాంత్ గారు ఎంత స్టైల్ గా ఉన్నారో, కమల్ హాసన్ గారు అంతకంటే స్టైల్ గా ఉన్నారు. వాళ్ళిద్దరు విజువల్స్ కూడా ఎక్స్ట్రాడినరీ అన్నమాట. ప్రస్తుతానికి ఏంటంటే ఆర్కే అండ్ ఇంకోటి ఏది రజనీకాంత్ ఆర్కే అండ్ కేహెచ్ వాళ్ళ కాంబినేషన్ కింద, అంటే వర్కింగ్ టైటిల్ కింద అది ఇదవుతుంది. ఏ టైటిల్ పెడతారో తెలియదు కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం అల్టిమేట్. అంటే ఇక్కడ కమల్ హాసన్ గారి వాయిస్ వింటే కొంచెం బేస్ గా కనిపిస్తుంది. మరి గేమ్స్ లాస్ట్ లో వింటే హీరో యారు అని అన్నారు. మరి ఇద్దరులో హీరో యారు? మరి ఇద్దరిలో హీరో యారు అంటే ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్. యారు అనేది మనకు వదిలేశాడు, వాళ్ళు చెప్పలేదు, అటు కమల్ హాసన్ గారు చెప్పలేదు, రజనీకాంత్ గారు చెప్పలేదు, వాళ్ళిద్దరికి వదిలేశారు. అది మనం సినిమా చూస్తేనే అర్థం అవుతుంది ఎవరనేది. అల్టిమేట్ గా ఇద్దరు హీరోలే. నా ప్రకారం రజనీకాంత్ గారు ఉన్నారు కాబట్టి హీరోగా ప్రిఫరెన్స్ అయితే కమల్ హాసన్ గారికి ఇస్తారు. ఎందుకంటే కమల్ హాసన్ గారు అంటే రజనీకాంత్ గారికి చాలా ఇష్టం. ఎందుకంటే బేస్ వాయిస్ వినిపిస్తుంది కదా కమల్ హాసన్ గారు. బేస్ వాయిస్ అంటేనేమో ఓన్ వాయిస్. కమల్ హాసన్ గారు ఓన్ వాయిస్ ఇచ్చారు, రజనీకాంత్ గారు ఓన్ వాయిస్ ఇచ్చారు. తెలుగు కోసం ఈ ప్రోమో కోసమే ఓన్ వాయిస్ తో ఈ ప్రోమోను కట్ చేసి ఇవ్వటం అంటే కనుక ఎక్స్ట్రాడినరీ. అల్టిమేట్ గా అయితే కనుక సినిమా అదిరిపోద్ది, బ్లాక్ బస్టర్, అందులో సమస్య లేదు, వాళ్ళు ఎలా తీసినా సరే. రీయూనియన్ అని చెప్పేసి కమల్ హాసన్ గారు రజనీకాంత్ కాంబినేషన్ లో ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా, మీకు ఎలా అనిపించింది? చూసారా? నాకు కొద్దిగా బాధ అనిపిస్తుందమ్మా. ఎందుకంటే ముందు మా బాలయ్య చిరంజీవి గారు కలిసి వచ్చింది అనుకుంటే ఆ అవకాశం అనేది కమల్ హాసన్ రజనీకాంత్ గారు కొట్టేశారు అని అనిపిస్తుందమ్మా. కొద్దిగా బాధ అనిపిస్తుంది. కానీ సినిమా సూపర్ హిట్ అనిపోతుందమ్మా. ఎందుకంటే ఒక ముసలి టైగర్ అనకూడదు ఆ మాట, ఒక ముసలి సింహాలు మళ్ళీ కంటికి కనపడబోతున్నాయి. ఆ వయసులో కూడా వాళ్ళిద్దరు కలిసి కష్టపడుతున్నారంటే చాలా హ్యాపీ అనిపించిందమ్మా. జనానికి ఇంకా ఆదరణ, ఒక సినిమాలు ఉన్నాయి, సినీ ప్రపంచం బతికుంది అనే ఒక ఫీలింగ్ వాళ్ళ ద్వారా కనబడుతుందమ్మా. కానీ ఒక్క పాయింట్, ఎవరు విలనా ఎవరు హీరోనా అదొక టెన్షన్ అందరిలో మొదలైంది. మరి ఎవరికి ఇస్తారో అవకాశం, ఎవరు తగ్గేది కాదు కాబట్టి చూడాలమ్మా. అంటే సినిమాలో మనకి గ్యారేజ్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు, అండ్ అనిరుద్ మ్యూజిక్ కానీ బీజిఎం కానీ వినిపిస్తూనే ఉంది. మరి ఎట్లా ఉంటది? వెనకమాల మ్యూజిక్ గానీ పరంగా గానీ పడిపోయారమ్మా చాలా మంది. ఏంటంటే ఒక్కటే, వాళ్ళు వస్తున్న వెనకమాల మ్యూజిక్ అనేది చాలా హ్యాపీనెస్ అనిపించింది. అట్లాగే ఇంకోటి ఏంటంటే అమ్మా, ఆ లేడీస్ చూస్తున్నారు చూసారు, వాళ్ళిద్దరిని చూసి అసలు ఒక రంగా అనిపించింది, ఫీలింగ్ గానే అనిపించింది. ఆ టైలర్ వాళ్ళు చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది అమ్మా. రజనీకాంత్ గారి కళ్ళజోడు గానీ, అది గెటప్ గానీ చాలా హ్యాపీ అనిపించింది. తగ్గట్టే ఒకే హైట్, ఇన్నాళ్ళు హైట్ ఏమో అనుకున్న కమల్ హాసన్,
అంత హైట్ అనిపించలేదమ్మా ఈ రోజు అయితే. ఇద్దరు ఒకే రకంగా ఉంటారా అన్న ఫీలింగ్ కలిగింది నాకు. కమల్ హాసన్ కామన్ చూస్తే ఎంతో హైట్ కనపడతాడు, కానీ ఈ రోజు వెరైటీ అనిపించిందమ్మా నాకు. బట్టలు ఎక్స్చేంజ్ కానీ ఇవంతా కూడా కనిపించింది. ఒక లుక్ అనేది కనపడిందమ్మా, ఒక కొత్త లుక్ అనేది మళ్ళీ చూడబోతున్నాం. తమిళనాడు ప్రజలు కూడా చాలా సంతోషపడి ఉంటారు. ఫ్యాన్స్ పరంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.